నమ్మిన వాళ్ళే వెన్నుపోటు పొడిస్తే ఆ నరకం ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ప్యారిస్ లోని అత్యంత కట్టుదిట్టమైన జైలు నుంచి తప్పించుకోవడానికి 5 ఖైదీలు ప్రాణాలకి తెగించి ఒక సొరంగం తవ్వుతారు. ఇక తప్పించుకుంటున్నాం అనుకున్న లాస్ట్ మినిట్ లో వాళ్ళు ఊహించని విధంగా వాళ్ళ జీవితాలు తలకిందులైపోతాయి. అందులోని ఈ సినిమా ఏంటంటే నిజ జీవిత సంఘటన ఆధారంగా తీసిన సినిమా. మరి ముఖ్యంగా నిజ జీవిత సంఘటన అంటే తప్పించుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళలో ఉన్న ఒక అతను మాత్రం ఈ సినిమాలో తన క్యారెక్టర్ తానే ప్లే చేశాడు. సినిమా చాలా బాగుంటుంది. కాకపోతే క్లైమాక్స్ కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఇందుకే సినిమా పేరేంటంటే ది హోల్. ఈ సినిమా 1960 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ 1947 సంవత్సరంలో ప్యారిస్ లో ఉన్న ఒక జైలుని చూపిస్తారు. అంతేకాకుండా అందులో శిక్ష అనుభవిస్తున్న మన కథలో హీరోని చూపిస్తారు. అతని పేరు గ్యాస్పర్డ్ అన్నమాట. హీరో ఏంటంటే ఆల్రెడీ ఒక సెల్లో ఉంటాడు. కాకపోతే అదే సెల్లో ఏదో వర్క్ జరుగుతుందని చెప్పేసి హీరోని తీసుకెళ్లి వేరే సెల్లో ఏమంటారు. మరి ముఖ్యంగా హీరో తన సెల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయేటప్పుడు చెక్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక లైటర్ కనిపిస్తుంది. దాంతో జైలు వార్డెన్ ఏంటంటే హీరోని పిలిచి మాట్లాడతాడనమాట. జైలు రూల్ ప్రకారం సెల్లో ఇలాంటి లైటర్స్ ఉండకూడదు తెలుసా అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే సార్ లైటర్ ఉందనే కానీ అందులో ఎటువంటి గ్యాస్ లేదండి, దానివల్ల ఉపయోగం లేదని చెప్పేసి అంటంతో వార్డెన్ కూడా సరేలే అని చెప్పేసి ఈ లైటర్ నేను తీసుకుంటాను, నువ్వు జైలు నుంచి విడుదలై వెళ్ళిపోయేటప్పుడు తీసుకో అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. అందులో హీరోకి ఏంటంటే జైలు వార్డెన్ చాలా మంచోడు అని చెప్పేసి తనకు అర్థమైపోతుంది. ఆ తర్వాత హీరోని తీసుకెళ్లి వేరే సెల్లో వేస్తారు. కాకపోతే ఆ సెల్లో ఆల్రెడీ ఒక 4 ఉంటారు. దాంతో వాళ్ళు ఏమంటారంటే సార్ ఇక్కడ మాకే ప్లేస్ సరిపోవట్లేదండి, 4 ఉంటున్నాము, మళ్ళీ ఇంకొక అతనంటే కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పి అనడంతో ఆ ఆఫీసర్ కూడా ఏమంటాడంటే ఏం లేదయ్యా బాబు, ఇతని సెల్లో వర్క్ జరుగుతూ ఉంది, మీ ఒక్క సెల్కే కాదు మిగిలిన ప్రతి ఒక్క సెల్కి చాలా మందిని పంపించేసామని చెప్పి అనడంతో వాళ్ళు కూడా చేసేదేం లేక సరే అంటారు. ఆ తర్వాత ఆఫీసర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బట్ వెళ్ళిపోయిన తర్వాత హీరో వాళ్ళతో ఏమంటారంటే చూడండి నేను కావాలని రాలేదండి, జైలు లోపల కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందంట అందుకే వచ్చానని చెప్పేసి అంటంతో లోపల వెసూలిన్ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు. అతను ఏంటంటే సరే వచ్చావు కదా అని చెప్పేసి హీరోని పరిచయం చేసుకుంటాడు. అంతేకాకుండా పక్కనే రోలాండ్ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు. అతను ఏంటంటే నిజ జీవితంలో కూడా అతనే ఉన్నాడు అనమాట జైల్లో. అతనే ఇతను. ఆ తర్వాత జియో అని చెప్పేసి ఒక అతను ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు. అతని నిద్ర లేపి మన సెల్లో కొత్త వ్యక్తి వచ్చాడని చెప్పేసి అంటంతో అవునా అని చెప్పేసి మళ్ళీ నిద్రపోతాడు. ఆ తర్వాత పక్కనే షర్టు లేకుండా ఒక అతను ఉంటాడు. అతని పేరు మను అనమాట. వీళ్ళ 4 హీరోను పరిచయం చేసుకుంటారు. హీరో కూడా వాళ్ళని పరిచయం చేసుకుంటాడు. అంత అయిపోయిన తర్వాత మరుసటి రోజు వీళ్ళ సెల్ దగ్గరికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చేసి మీకు వర్క్ వచ్చిందని చెప్పేసి అంటాడు. ఆ వర్క్ ఏంటంటే కార్డ్ బోర్డ్స్ ని ఒక పెట్టెలా తయారు చేయడం అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ చేస్తామని చెప్పేసి ఎక్కువ పెట్టెలు తీసుకుంటూ ఉంటారు. దాంతో బయట ఉన్న పోలీస్ కి ఏం అర్థం కాదు, ఏంటి మీరు అంతలా పని చేస్తారా అని చెప్పేసి అంటంతో లోపల ఉన్న వసూలిని ఏమంటాడంటే లేదండి మాకు కొంచెం బోరు కొడుతుంది కదా, టైం పాస్ అవ్వాలంటే కనీసం ఈ పనైనా చేయాలి మేము, లేకపోతే పిచ్చెక్కిపోతుంది మాకు లోపల అని చెప్పేసి ఎక్కువ అట్టపెట్టెలు తీసుకుంటాడు. ఆ తర్వాత 4 కూర్చొని పనులు చేస్తూ ఉంటారు. కాకపోతే లోపల ఉన్న జియో ఒక అతను మాత్రం నిద్రపోతూనే ఉంటాడు. దాంతో రోలాండ్ కోపం వచ్చేసి ఏంట్రా ఎప్పుడు చూసినా పడుకునే ఉంటావు, లెగ్స్ పని చేయని చెప్పేసి అనడంతో నేను చేస్తాను గానీ బయట సౌండ్ వస్తుంది చూపిస్తున్నారు అనుకుంటా అని చెప్పేసి ఆయన ఏంటంటే సూపు తెచ్చుకోవడానికి వెళ్తాడు. దాంతో మిగిలిన వీళ్ళ 4 కూడా తన వెనకాల వెళ్తారు. కాకపోతే ఆ సూప్ ఏంటంటే చాలా చండాలంగా ఉంటుంది అనమాట, తాగడానికి కూడా చాలా చండాలంగా ఉంటుంది. కానీ జియో మాత్రం ఏదో అమృతం తాగినట్లు తాగుతూ ఉంటాడు. మనోడికి ఏంటంటే కడుపు నిండితే చాలు, అది టేస్ట్ ఉందా లేదా అనేది అనవసరం. కాకపోతే కడుపు నిండిన తర్వాత మాత్రం ప్రశాంతంగా పడుకుంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు జైల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ మొత్తాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళ సెల్ దగ్గరకు ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చేసి హీరోని పిలుస్తాడు. నీ కోసం ఎవరో ఫుడ్ తీసుకొచ్చారని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి బయటికి వెళ్తాడు. అదే సమయంలో ఈ సెల్ లోపల ఉన్న ఈ 4 ఏంటంటే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. రోలాండ్ ఏమంటాడంటే ఇప్పుడు హీరో కూడా మన విషయం చెప్దామని చెప్పేసి అంటంతో లోపల ఉన్న ఇంకొక అతను ఏమంటాడంటే ఎందుకు చెప్పడం అని చెప్పేసి అంటాడు. కానీ జియో అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు కదా ఎప్పుడు పడుకుంటూనే ఉంటాడు. అతనే ఏమంటాడంటే ఇప్పుడు మనం ఇతనికి చెప్పకుండా ఇతన్ని కొట్టి మనం సెల్లులోంచి బయటికి పంపించినా సరే వేరే వాడిని పంపిస్తారు ఇక్కడికి. ఒకవేళ వచ్చేవాడు మనకన్నా దారుణంగా ఉన్నవాడైతే వాడికి మన ప్లాన్ నచ్చకపోతే ప్రాబ్లం అవుతుంది కదా. హీరో చూడటానికి చాలా మంచోళ్ళ ఉన్నాడు, సాఫ్ట్ గా ఉన్నాడు, కాబట్టి మన ప్లాన్ చెప్దామని చెప్పేసి అంటంతో మిగిలిన వాళ్ళు కూడా ఏదో బాగుంది ఐడియా అని చెప్పేసి అంటారు. అదే సమయంలో మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరోకి ఏంటంటే తెలిసిన వాళ్ళు ఎవరో ఫుడ్ పంపిస్తారు. అందులోనూ ఆ ఫుడ్ మొత్తాన్ని పోలీస్ ఆఫీసర్లు మొత్తం చెక్ చేసి దాన్ని కోసి టెస్ట్ చేసి తిరిగి తనకి ఇచ్చేస్తారనమాట. వెంటనే హీరో కూడా సరే అని చెప్పేసి ఫుడ్ తీసుకొని తన సెల్లులోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ ఫుడ్ ని తన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తాడు. దాంతో వాళ్ళు కూడా తింటూ ఉంటారు. వాళ్ళందరికీ ఏంటంటే హీరో మీద ఒక నమ్మకం వచ్చేస్తుంది, హీరో చాలా మంచోడు అని చెప్పేసి. ఆ తర్వాత 4 ఏం చేస్తారంటే హీరోకి వాళ్ళ ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేస్తారనమాట. బేసికల్ గా వాళ్ళు ఏం క్రైమ్ చేసి ఇక్కడికి వచ్చారు, అందులోనూ ఒక్కొక్క
ఒక్కొక్కరు 10 సంవత్సరాల పైన ఇక్కడ జైలు శిక్ష అనుభవించాలన్నమాట. దాని గురించి చెప్తారు. అందులోనూ హీరో ఏ తప్పు చేశాడని చెప్పేసి అడుగుతాడు అక్కడ ఉన్న ఒక అతను. దాంతో హీరో కూడా జరిగింది చెప్తాడు. చూడండి, నాకు నా భార్యకి గొడవైంది. అందులో నా భార్య ఏంటంటే షార్ట్ గన్ తీసుకుని నన్ను కాలవడానికి వచ్చింది. కాకపోతే నేనేం చేశానంటే ఆవిడ నుంచి తప్పించుకోవడానికి తనని నెట్టేశాను. అనుకోకుండా ఆ గన్ను పేలింది. ఆవిడ భుజానికి బుల్లెట్ తగిలింది అంతే, అంతకు మించి ఏం లేదు. కాకపోతే నేనే ఆవిడని కాలవడానికి ప్రయత్నించానని చెప్పేసి కేసు వేసింది. దాంతో నాకు శిక్ష పడిందని చెప్పంటంతో పక్కనున్న వాళ్ళు ఏమంటారంటే, అవునా, ఇప్పుడు ఈ కేసు ఆవిడ వాపస్ తీసుకునేంత వరకు నువ్వు కష్టం కదా బయటికి రావడం అని చెప్పేసి అంటంతో అవును అని చెప్పేసి అంటాడు. దాంతో మిగిలిన నలుగురు ఏమంటారంటే, నువ్వేం కంగారు పడకు, మాకు కూడా ఈ జైల్లో ఉండటం పెద్ద ఇష్టమేం కాదు, కాబట్టి నీకు ప్లాన్ చెప్తాము, నచ్చితే ఓకే అని చెప్పేసి అంటంతో హీరో కూడా చెప్పండి అని చెప్పి అంటాడు. ఈ జైలు నుంచి తప్పించుకొని పారిపోయే ప్లాన్ మా దగ్గర ఉంది, కాబట్టి నువ్వు కూడా వస్తావా అని చెప్పేసి అడుగుతారు. దాంతో హీరో షాక్ అవుతాడు అనమాట. కాదండి, ఇది చాలా చిన్న రూము, ఇక్కడ నుంచి మనం ఎలా తప్పించుకుంటాము, అయినా బయట సెక్యూరిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఎలా వెళ్తామని చెప్పేసి అడుగుతాడు. దాంతో ఇంకొక అతను ఏమంటాడంటే, ఇదంతా పక్కన పెట్టు, మనం బయటికి తప్పించుకుని వెళ్తాం, కానీ చూస్తుంటే బాగా డబ్బున్న కుర్రోళ్ళ ఉన్నామని చెప్పేసి అంటంతో అవును కొంచెం డబ్బు పరంగా ఓకే మేము, కాకపోతే నా భార్య నా జీవితాన్ని నాశనం చేసింది, నా మీదే రివర్స్ కేసు పెట్టి నన్ను ఇక్కడ తీసుకొచ్చిందని చెప్పేసి అంటంతో నువ్వేం కంగారు పడకు, మనం తప్పించుకొని బయటకు వెళ్తాం, వెళ్ళిన తర్వాత నీ భార్యని పట్టుకొని పిచ్చకొట్టు కొడతావు నువ్వు అని చెప్పేసి అంటాడు. అదే సమయంలో పక్కన నిద్రపోతున్న జియోకి ఏంటంటే కోపం వచ్చేస్తుంది అనమాట. ఒరే బాబు ఆపండ్రా మీ డిస్కషన్ లో, పడుకొని ఉండనని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే బయట ఎవరో డోర్ కొడతారు. ఎవరు అని చెప్పేసి వెళ్ళి చూస్తే కాఫీ అని చెప్పేసి అంటారు. వెంటనే ఒక అతను కాఫీ తీసుకొని సెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళ ప్లాన్ ని ఇంప్రూవ్ చేస్తారు. బేసికల్ గా వీళ్ళ దగ్గర ఏంటంటే ఒక అద్దం ముక్క ఉంటుంది అనమాట. దాన్ని పగల కొడితే ఒక చిన్న పీస్ అవుతుంది. మిగిలిన ముక్కలన్నిటిని ఒక పేపర్ లో చుట్టేసి టాయిలెట్ లో పడేస్తారు. కరెక్ట్ గా అదే సమయంలో ఒక పోలీస్ ఆఫీసర్ వీళ్ళ సెల్లులోకి వస్తాడనమాట. వచ్చిన తర్వాత అంతా వెతుకుతూ ఉంటాడు. కాకపోతే వీళ్ళు ఏంటంటే అద్దం ముక్కల్ని టాయిలెట్ లో వేస్తారు కానీ ఫ్లెష్ కొట్టరా అనమాట. దాంతో వీళ్ళు వణికిపోతూ ఉంటారు. మరోవైపు పోలీసులు ఏమో లోపలికి వచ్చి చెక్ చేస్తూ ఉంటారు. అందులోనూ ఫ్లెష్ కొట్టే ఆప్షన్ ఏంటంటే లోపల ఉంటుంది, బయట కూడా ఉంటుంది. వాళ్ళు బయట నుంచి ఫ్లెష్ కొడతారు. దాంతో పోలీసులకు డౌట్ వచ్చేస్తుంది, ఎందుకు కొట్టారా మీరు అని చెప్పేసి. లేదండి, మేము ఎప్పుడు చూసినా లోపలే ఉంటున్నాం కదా, ఎప్పుడూ మీరు సెర్చ్కి వచ్చినప్పుడు మాత్రం బయటకు వచ్చి నుంచొని చూస్తూ ఉంటాం కదా, ఇది పని చేస్తుందా లేదా అని చెప్పేసి క్యాజువల్ గా లాగామని చెప్పేసి అంటంతో పోలీసులు కూడా అవునా అని చెప్పేసి సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ ఐదుగురు మళ్ళీ లోపలికి వస్తారనమాట. వచ్చిన తర్వాత రోలాండ్ ఏమంటాడంటే, చూడండి, ఆ సెక్యూరిటీ గార్డులు వచ్చి మళ్ళీ చెక్ చేయడానికి చాలా టైం పడుతుంది, కాబట్టి మనం ఈ గ్యాప్ లోనే తప్పించుకొని పారిపోవాలని చెప్పేసి ఇంతకు ముందు మనోడు ఏదైతే అద్దం ముక్క పగల కొట్టాడో దాన్ని ఒక బ్రష్ కడతాడు. కట్టిన తర్వాత వీళ్ళ సెల్లుకో డోర్ ఉంటుంది కదా, దానికి ఒక చిన్న హోల్ ఉంటుంది అనమాట, లాక్ పెట్టే హోలు. అందులో పెట్టి అటు నుంచి పోలీసులు కానీ ఇటు నుంచి పోలీసులు కానీ ఎవరైనా వస్తున్నారా లేదా అని చెప్పేసి చూడటానికి వీళ్ళు ఈ మిర్రర్ ని యూజ్ చేసుకుంటారనమాట. అంటే వీళ్ళు తప్పించుకొని పారిపోయేటప్పుడు పోలీసులు వస్తున్నారా లేదా అని చెప్పేసి చూడటానికి దీన్ని యూజ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఫస్ట్ దీన్ని ఎవరు చూసుకుంటూ ఉంటారు, ఎవరైనా పోలీసులు వస్తున్నారు లేదో అని చెప్పేసి అంటంతో హీరో నేను చూసుకుంటా అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో ఏంటంటే ఆ బ్రష్ ని లాక్ లో పెట్టి చూస్తూ ఉంటారు, ఎవరైనా వస్తున్నారా లేదా అని చెప్పేసి. అదే సమయంలో మిగిలిన నలుగురు ఏం చేస్తారంటే వీళ్ళ రూమ్ లో కార్డ్బోర్డ్ షీట్స్ ఉన్నాయి కదా, వాటిని పక్కకు జరిపి కింద ఉన్న వుడ్ ని తీసేసి దాన్ని పగలగొట్టడం స్టార్ట్ చేస్తారనమాట. అలా పగలగొడుతున్నప్పుడు సౌండ్ రాదా, జైల్లో ఉన్న వాళ్ళందరూ అలర్ట్ అవరా అని చెప్పేసి అంటే మాత్రం సౌండ్ రాదు. ఎందుకంటే ఆపోజిట్ లో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంటుంది. దానికి తగిన విధంగా వీళ్ళు ఏంటంటే కింద బండని పగలగొడుతూ ఉంటారు. అలా పగలగొట్టే కొద్ది ఏంటంటే వీళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది, కాకపోతే తప్పించుకోవాలంటే కష్టపడాలి కదా, ఎలాగోలా కష్టపడి పగలగొడుతూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరో కూడా పోలీసులు వస్తున్నారు లేదా అని చెప్పేసి చూస్తూ ఉంటాడు. అలా వీళ్ళు ఏంటంటే టోటల్ గా ఆ కింద వాల్ మొత్తాన్ని పగలగొట్టేస్తారు. సో ఓవరాల్ గా వీళ్ళు ఏంటంటే కింద బేస్మెంట్ కి వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడే వెళ్ళకూడదని చెప్పేసి బాగా లేట్ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ అక్కడ మట్టి నింపేసి ఆ తర్వాత దాని మీద వుడ్ పెట్టేసి వాటి మీద కార్డ్ బోర్డ్స్ పెడతారు, అంతా సెట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడే కనుక వెళ్తే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. అది కూడా ప్రాబ్లం ఏంటంటే నైట్ పూట ప్రతి ఒక్క సెల్లులో బయట ఉండి పోలీసులు చెక్ చేస్తారనమాట. రూమ్ లో ఐదుగురు లేకపోతే మాత్రం ప్రాబ్లం అయిపోతుంది, అందుకని వీళ్ళు ఇప్పటికీ క్లోజ్ చేసేస్తారు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఏంటంటే అందరూ పడుకోండి టైం అయిపోయిందని చెప్పేసి వార్నింగ్ ఇస్తారు. దాంతో ప్రతి ఒక్క ఖైదీ ఏంటంటే రూమ్ లో ప్రశాంతంగా పడుకుంటారు. కానీ వీళ్ళల్లోనే ఇంకొక ఇద్దరు మాత్రం కింద బేస్మెంట్ కి వెళ్ళి చెక్ చేయాలి కదా, ఎక్కడి నుంచి తప్పించుకోవచ్చో లేదో అని చెప్పేసి. ఆ ఇద్దరి మనుషులు లెక్క తప్పుతుందని చెప్పేసి ఒక ఇద్దరు మనుషులు పడుకుంటే ఎలా ఉంటుందో అలాగా ఆకారాన్ని సెట్ చేసి వీళ్ళు ఏంటంటే బేస్మెంట్ కి వెళ్ళడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే ఒకసారి పోలీసు వచ్చి చెక్ చేసిన తర్వాత రెండోసారి చెక్ చేసే ప్రమాదం అయితే లేదు, కానీ వీళ్ళ కర్మ కొద్దీ ఒకవేళ వచ్చి చెక్ చేస్తే దొరికిపోతాం అని చెప్పేసి ఫస్ట్ ఐదుగురు పడుకుంటారు. పోలీసు వచ్చి చెక్ చేస్తాడు, అంతా ఓకే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇద్దరు పడుకున్నట్లు సెట్ చేసి వీళ్ళు ఏంటంటే ఆ కార్డ్బోర్డ్స్ తీసేసి బేస్మెంట్ లోకి వెళ్తారు. అంతేకాకుండా బేస్మెంట్ లోకి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే పైన పడుకున్న వాళ్ళ కాళ్ళకు ఒక తాడు
కట్టి దాన్ని కిందకి తీసుకెళ్తారనమాట. దాన్ని లాగుతారనమాట, మేము వచ్చేస్తున్నాం అని చెప్పేసి హింట్ ఇవ్వడానికి. అప్పటి వరకు వీళ్ళు ఏంటంటే అలా వెయిట్ చేస్తూ ఉండాలి, వీళ్ళు ఎప్పుడు వస్తారా అని చెప్పేసి. ఆ తర్వాత బేస్మెంట్ లోకి వెళ్ళిన వాళ్ళు కొంచెం ముందుకెళ్ళి చూస్తే కొన్ని ఊసలు ఉంటాయి అనమాట. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర హాక్సా బ్లేడ్ ఉంటుంది, దాంతో వాటిని కట్ చేసుకొని వాళ్ళు ముందుకెళ్తారు. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ కొన్ని పాడైపోయిన సామాన్లు ఉంటాయి అనమాట. వాటిల్లో ఒక మాస్టర్ కీ లాంటిది ఒకటి ఉంటుంది. ఇదేదో మనకు ఉపయోగపడేటట్టుందని చెప్పేసి దాన్ని తీసుకుంటారు. కానీ కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి ఇద్దరు పోలీసులు లాక్ తీసుకుని లోపలికి వస్తూ ఉంటారు. దాంతో బేస్మెంట్ లోకి వెళ్ళిన వీళ్ళకి ఏంటంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఇలా కాదని చెప్పేసి ఒకడి మీద ఇంకొకడు నుంచొని ఒక గోడ వెనకాల దాక్కుంటారు. ఆ తర్వాత పోలీసులు వచ్చి ఏంటంటే లోపల మొత్తం చూసి వాళ్ళకి కావాల్సిన వస్తువు ఏదో తీసుకొని దానికి తాళం వేసి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బట్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే వీళ్ళకి ఇంతకు ముందు ఒక మాస్టర్ కీ లాంటిది దొరికింది కదా, దాన్ని తీసుకొని మెల్లగా ఓపెన్ చేస్తారు. చూస్తే డోర్ ఓపెన్ అవుతుంది. దాంతో వీళ్ళిద్దరు ఎంతగానో ఆనందపడతారు. ఆ తర్వాత ఇంకా ముందుకెళ్ళి చూస్తే ఒక పెద్ద డ్రైనేజీ వస్తుంది అనమాట. దాంట్లోంచి మనం వెళ్ళటం కుదరదు, చనిపోతాం అని చెప్పేసి ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే ఒక డోర్ ఉంటుంది. దాంట్లోంచి తప్పించుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళ దగ్గర ఉన్న కీ పెట్టి చూస్తే అదేమో పనిచేయదు. ఇలా కాదని చెప్పేసి వీళ్ళ దగ్గర హాక్సా బ్లేడ్ ఉంది కదా, దాంతో దాన్ని కట్ చేస్తారు. చూస్తే డోర్ ఓపెన్ అవుతుంది. వీళ్ళు ఏంటంటే తప్పించుకునే మార్గం దొరికిందని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే టనల్ లోపల ఒక స్ట్రాంగ్ వాల్ ఎండింగ్ ఉంటుంది అనమాట. కాకపోతే ఆ వాల్ ఏంటంటే బాగా స్ట్రాంగ్ ఉంటుంది, కానీ ఆ టనల్ సైడ్ గోడలు మాత్రం చాలా వీక్ గా ఉంటాయి. దాంతో వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ వాల్ కి మనం హోల్డ్ చేసి ఇక్కడ నుంచి తప్పించుకొని పారిపోవచ్చు అని చెప్పేసి ఫిక్స్ అయిపోతారు. ఇదిలో ఉంటే మరోవైపు వీళ్ళు ఏంటంటే ఆ టనల్ లోపలికి వెళ్ళి తెల్లారుతుంది అనమాట. కాకపోతే వాళ్ళకి ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత టైం తెలియదు, ఎందుకంటే 1 by 1 డోర్ ఓపెన్ చేసుకుని మెల్లగా లోపలికి వెళ్తూ ఉన్నారు కదా, వాళ్ళకి సమయం తెలియదు. ఇదిలా ఉంటే ఇంకోవైపు పోలీసులు ఏంటంటే ఒక్కొక్క సెల్ ఓపెన్ చేస్తూ ఉంటారు ఖైదీల్ని బయటకు తీసుకురావడానికి. అందులోనూ ఉదయం పూట కాఫీ ఇస్తారు కదా, దానికోసం అని చెప్పేసి వస్తూ ఉంటారు. మరోవైపు సెల్ లోపల ఉన్న వాళ్ళకి ఏంటంటే భయం వేస్తుంది అనమాట. ఎక్కడ పోలీసులు వచ్చి డోర్ కొడితే లోపల ఇద్దరు లేరని చెప్పేసి వాళ్ళకి తెలిసిపోతుందేమని చెప్పేసి భయపడిపోతూ ఉంటారు. కానీ ఆ పోలీసు వీళ్ళ సెల్ దగ్గరకు వచ్చే లోపే ఆ రోలాండ్ ఆ తర్వాత మాను వీళ్ళిద్దరూ బేస్మెంట్ లోంచి పైకి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత వెంటనే మొత్తం పూర్తి చేసి ఆ తర్వాత ఆ ప్లేస్ ని కార్డ్ బోర్డ్స్ తో ఫిల్ చేసేస్తారు. ఇంకేముంది, వీళ్ళందరూ హ్యాపీ అనమాట. కాకపోతే లోపల ఉన్న వాళ్ళు ఏంటంటే తిడతారనమాట, ఎవరు ఎప్పుడు అనంగా వెళ్ళారు, ఎప్పుడు వచ్చారు మీరు అని చెప్పేసి అంటంతో మా దగ్గర ఏమన్నా గడియారం ఉందా, లోపలికి ఎన్నింటికి వెళ్ళాము ఎన్నింటికి బయటకు వచ్చామని తెలియడానికి, ఏమీ లేదు కాబట్టి తప్పు జరిగిందని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా సర్లే అంటారు. ఆ తర్వాత వీళ్ళ గ్రూప్ లో ఒక అతను ఏం చేస్తాడంటే ఆరోగ్యం బాగలేదని చెప్పేసి జైల్లో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి అక్కడ 2 ఎంటీ చిన్న బాటిల్స్ తీసుకొని వస్తాడనమాట. వచ్చిన తర్వాత దాని లోపల శాండ్ పోసి దాన్ని అటు ఇటు తిప్పి ఆ శాండ్ ఆ బాటిల్లోంచి ఈ బాటిల్లోకి రావడానికి ఎంత టైం పడుతుందో చూసుకుంటారు. చూస్తే 30 నిమిషాలు పడుతుంది అనమాట. కౌంట్ చేసుకుంటారు వాళ్ళు. ఆ తర్వాత ఏం చేస్తారంటే మొత్తం మీద ఈ బాటిల్ ని ఇటు తిప్పితే 30 నిమిషాలు అటు తిప్పితే 30 నిమిషాలు అని చెప్పేసి తెలుసుకొని మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత టనల్ లో ఉన్న వాల్ ని పగలగొడుతూ ఉంటారు. కాకపోతే చాలా పెద్ద ప్రాసెస్ కదా, అందులోనే బాగా టైర్డ్ అయిపోతారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 2 గంటలకు ఇద్దరు, ఒక 2 గంటలు మాత్రం ఇంకొక ఇద్దరు అని చెప్పేసి వరుసలు మారి పనులు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా డోర్ దగ్గర మన కథలో హీరో మాత్రం కాపలా కాస్తూ ఉంటాడు, పోలీసు వస్తున్నాడా అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు మాత్రం మన కథలో హీరో పట్టుబట్టి నేను కూడా వస్తాను, నేను కూడా కష్టపడతానని చెప్పేసి అంటాడు. దాంతో హీరోని కూడా పంపిస్తారనమాట. అదే సమయంలో జియో ఏం చేస్తాడంటే రొలాండ్కి చెప్తాడనమాట, మీరు తప్పించుకొని పారిపోండి, నేను రాను, ఎందుకంటే నాకు తప్పించుకొని రావడం ఇష్టం లేదని చెప్పేసి అంటంతో రోలాండ్కి ఏం అర్థం కాదు, ఏమైంది నీకు లాస్ట్ మినిట్ లో ఇలా మారిపోయావని చెప్పేసి అంటంతో మీరు తప్పించుకుంటున్నారు కదా, మీరు వెళ్ళిపోండి, నేను చూసుకుంటాను మిగతాదని చెప్పేసి అంటాడు. కానీ రోలాండ్ మాత్రం ఏమైందో చెప్పు అని చెప్పేసి అంటాడు. జియో ఏమంటాడంటే నన్ను అరెస్ట్ చేయడానికి 2-3 పోలీస్ ఆఫీసర్లు వచ్చారు, దాంతోనే మా అమ్మకి చిన్న హార్ట్ అటాక్ లాంటిది వచ్చింది, ఆ తర్వాత తన మంచానికి పరిమితం అయిపోయింది, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి తప్పించుకొని మళ్ళీ మా ఇంటికి పోలీస్ ఆఫీసర్లు వచ్చి మా అమ్మ ఇంకా బాగా క్షీణించిపోతుంది, నేను ఇప్పుడు బయటికి వెళ్ళి మా అమ్మని ఇబ్బంది పెట్టి అలా చేయడం నాకు ఇష్టం లేదు, నేను ఏ రోజైతే రిలీజ్ అవుతానో ఆ రోజు బయటకు వెళ్తానని చెప్పేసి అంటంతో రోలాండ్ కూడా అర్థం చేసుకుంటాడు. ఇదిలో ఉంటే మరోవైపు ఆ లోపల టనల్ తవ్వుతున్న మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే తవ్వే ప్రాసెస్ లో అనుకోకుండా ఒక పెద్ద మట్టి కుప్ప హీరో మీద పడిపోతుంది. దాంతో హీరో లోపల ఇరుక్కుపోతాడు. పక్కనే ఉన్న అతను ఏంటంటే భయపడిపోతూ ఉంటాడు అనమాట. చూస్తే హీరో మెల్లగా బయటకు వస్తాడు. ఆ తర్వాత హీరోని కూడా బయటకు లాగుతారు. ఎలాగోలాగా హీరో ప్రాణాలతో బతికి బయటపడతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోని చూడటానికి ఎవరో వస్తారు. ఎవరు అని చెప్పేసి వెళ్తే తన భార్య వాళ్ళ చెల్లెలన్నమాట. బేసికల్ గా హీరోకి తన భార్యకి గొడవ రావడానికి కారణమే ఈ అమ్మాయి. హీరో ఏంటంటే ఈ అమ్మాయితో క్లోజ్ గా ఉంటాడు, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో ఆ అమ్మాయి మీద కోపంతో హీరో వాళ్ళ భార్య ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని చెప్పేసి కోపం వచ్చేసి మనోని షూట్ చేయింది అనమాట. అందులోనూ వాళ్ళిద్దరు ఇష్టపడుతున్నారు, అది కూడా వాస్తవమే. దాంతో హీరో వాళ్ళ భార్యకి గొడవ అయింది, అందుకని ఇక్కడికి వచ్చాడు. దాంతో హీరో వాళ్ళ భార్య చెల్లెలు ఏమంటుందంటే చూడు, ఎప్పుడైతే నీ మీద కేసు పెట్టి నేను జైలుకి పంపించిందో అప్పటి నుంచి తనతో మాట్లాడటం మానేశాను నేను, అందులో నేను వేరే ఊరిలో చదువుకుంటాను, బట్ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అయినా సరే మా అక్కలో మార్పు వస్తుంది
చేస్తుందేమో, మా అక్క నువ్వు లేకుండా ఉండలేకపోతుంది, ఏదో ఒక రోజు ఖచ్చితంగా కేసు విత్డ్రా చేసుకుంటుంది, నేను బయటకు తీసుకెళ్తుంది, నువ్వు మాత్రం రెడీగా ఉండు, అందులోనూ ఇది తొందరగా జరగాలని చెప్పి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే నేను తన కళ్ళ ముందున్న దగ్గర నుంచి మన ఇద్దరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది, నేను లేననుకో చక్కగా నీ మీద ప్రేమ పెరుగుతుంది, వెంటనే నేను తీసుకెళ్లిపోతున్నా అని చెప్పేసి అంటంతో హీరో కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే మళ్ళీ తన సెల్కి వెళ్ళిపోవాలి కదా, అలా కాకుండా ఇంతకు ముందు ఉన్న సెల్కి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ కి డౌట్ వచ్చేసింది, నువ్వేంటా ఎక్కడికి వచ్చావని చెప్పేసి అంటంతో, సార్ లేదండి ఇంతకు ముందు ఇక్కడే ఉండేవాడిని కదా, రీసెంట్ గా నా సెల్ మార్చారు, ఏదో చిన్న కన్ఫ్యూజన్ లో వచ్చేసానండి అని చెప్పేసి అంటుంటే ఆయనకి ఏంటంటే డౌట్ వచ్చేస్తుంది అనమాట. వెంటనే జైలు వార్డెన్ పిలుస్తాడు. ఆయన కూడా హీరో దగ్గరకు వచ్చి ఏంటా ఎక్కడికి ఎందుకు వచ్చావని చెప్పేసి అంటంతో హీరో జరిగింది మొత్తం చెప్తాడు. సార్ ఇంతకు ముందు ఇక్కడే ఉండేవాడిని, కాకపోతే రీసెంట్ గా సెల్ మార్చేశారు నాది, అనుకోకుండా ఇటు వచ్చానండి, ఏదో ఇక్కడే ఉంది కదా అని చెప్పేసి సారీ అని చెప్పేసి అంటంతో జైలు వార్డెన్ కూడా హీరోని అర్థం చేసుకుని సరేలే అని చెప్పేసి తనని పంపించేస్తాడు. హీరో కూడా తన సెల్లుకి వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత అందరూ పొగుడుతూ ఉంటారు, మీ పని బాగుందా బాబు, నేను కలవడానికి ఎవరో ఒకళ్ళు వస్తున్నారు, నీకంటూ ఫుడ్ తీసుకుని వస్తున్నారు, మా జీవితాలు చూడు, ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని అందరూ మర్చిపోయారని చెప్పేసి వాళ్ళు బాధపడతారు. ఆ తర్వాత సాయంత్రం అయిపోతుంది అనమాట. వెంటనే ఇంకేం చేస్తారు, బేస్మెంట్ లోపలికి వెళ్దామని చెప్పేసి ఆ కార్డ్ బోర్డ్స్ ని పక్కకి జరిపి లోపలికి వెళ్దాం అనుకునే సమయానికి సడన్ గా లోపలికి పోలీసులు వస్తారు. దాంతో దాన్ని పక్కన పెట్టేస్తారనమాట. ఎవరికి ఏం తెలియనట్టు నటిస్తూ ఉంటారు. ఏమైందండి అని చెప్పేసి అంటంతో ఎందుకు వచ్చాం మీకు చెప్పాలా ఏంటని చెప్పేసి మొత్తం రూమ్ మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. అందులోనూ ఒక పోలీస్ ఆఫీసర్ ఆ కార్డ్ బోర్డ్స్ దగ్గరికి వచ్చే సమయానికి వెంటనే పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే ఇక్కడ కాదురా ఆ సెల్ అనుకుంటా అని చెప్పేసి అందరిని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో వీళ్ళు ఊపిరి పీల్చుకుంటారు. అలా కొంత సమయం గడిచిన తర్వాత మళ్ళీ వీళ్ళు లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత టనల్లో తవ్వటం మొదలు పెడతారు. అలా తవ్వుతూ కష్టపడుతూ ఉంటారు. చివరిగా మొత్తానికి ఆ గోడ మొత్తాన్ని పగలగొట్టేసుకుని లోపలికి వెళ్ళిపోతారనమాట. చూస్తే వాళ్ళకి ఏంటంటే బయట మెయిన్ రోడ్ కనిపిస్తూ ఉంటుంది. అది కూడా జైలు బయట వెళ్ళే ఒక మెయిన్ రోడ్ కనిపిస్తుంది అనమాట. అక్కడ చాలా టాక్సీలు తిరుగుతూ ఉంటాయి. దాంతో ఇంకేముంది ఎంతగానో ఆనందపడతారు. మళ్ళీ వీళ్ళిద్దరు తిరిగి లోపలికి వచ్చేస్తారనమాట. వచ్చిన తర్వాత జరిగింది మొత్తం చెప్తారు. మనం తప్పించుకుందాం, ఇంకా మొత్తాన్ని మనం తవ్వేసుకుంటూ వెళ్ళిపోయాము, ఏది ఏమైనా సరే జైలు బయటికి వెళ్ళిపోతున్నాము, హ్యాపీ అని చెప్పేసి అంటారు. అందరూ ఏమనుకుంటారంటే సరే చీకటి పడిన తర్వాత ప్రశాంతంగా తప్పించుకుందాం అని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేస్తారు. చీకటి పడటం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఎవరు ముందు వెళ్ళాలి ఎవరు వెనక వెళ్ళాలని చెప్పేసి చీటీలు వేసుకుని మరి తీసుకుంటారు. దాంతో అంతా సెట్ అయిపోతుంది. అందులోని జియో చెప్పాడు కదా నేను రాను అని చెప్పేసి మనోని పక్కన పడేసి ఈ నలుగురు ఇక్కడ నుంచి తప్పించుకొని పారిపోతారనమాట. కాకపోతే సడన్ గా వీళ్ళ సెల్ దగ్గరకు ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చేసి మీతో జైలు వార్డెన్ గారు మాట్లాడాలంట రమ్మని చెప్పేసి అంటాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయన కూడా క్వశ్చన్ చేస్తాడు, నువ్వు చూడటానికి చాలా మంచోళ్ళ ఉన్నావు, అసలు ఎందుకు వచ్చావు జైలుకి అని చెప్పేసి అంటంతో హీరో కూడా జరిగింది మొత్తం చెప్తాడు అనమాట. ఇలా నా భార్య వాళ్ళ చెల్లెలతో నేను క్లోజ్ గా ఉంటానండి, ఆ అమ్మాయి నన్ను ఇష్టపడింది, నేను కూడా నా భార్య పెట్టే టార్చర్ భరించలేకపోతున్నాను, రోజు రోజుకి మరీ శృతి మించుతుంది, అందుకని తనని ఇష్టపడ్డాను, తనని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకు కూడా ఉంది, ఆ అమ్మాయికి కూడా ఉంది, బట్ ఈ విషయం కాస్త నా భార్యకి తెలిసిపోయింది, అందుకని తాను ఏంటంటే నన్ను చంపేద్దాం అని చెప్పేసి షార్ట్ గన్ తీసుకుని వచ్చింది, కాకపోతే ఆవిడ నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి నెట్టాను, అనుకోకుండా గన్ను పేలింది, బుల్లెట్ కాస్త తన భుజానికి తగిలింది, నేను తనను చంపబోయానని చెప్పేసి నా మీద తన కేసు పెట్టింది, అందుకే జైలుకి వచ్చారని చెప్పేసి అంటంతో జైలు వార్డెన్ పాపం బాధపడతాడు అనమాట. ఈ మాత్రం దానికే నా పాపం నువ్వు జైలుకి వచ్చిందని చెప్పేసి, ఎందుకంటే ఇందులో హీరో తప్పు లేదు, తన భార్య వాళ్ళ చెల్లెలు తనని ఇష్టపడింది, అందులోనూ తనకు కూడా తన భార్య నచ్చట్లేదు, బాగా టార్చర్ పెడుతుంది, ముఖ్యంగా తన భార్య కావాలని చెప్పేసి చంపడానికి వచ్చి తన మీద కేసు పెట్టింది, అందుకని ఆయన కూడా బాధపడి నువ్వేం కంగారు పడ మాకు, మరి ఏమైందో తెలియదు కానీ నీ భార్య నీ మీద పెట్టిన కేసు మొత్తాన్ని విత్డ్రా చేసుకుంది, అందులో నీకు శిక్ష కూడా ఇంకా పడేదట్లేదు, ఎందుకంటే నీ మీద కేసు లేదు కాబట్టి కనుక నువ్వు జైలు నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు, కానీ కొన్ని ప్రొసీజర్లు ఉంటాయి అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను బయటికి పంపించేస్తాం, హ్యాపీగా ఉండని చెప్పేసి అంటంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. అందులోనూ ఆ జైలు వార్డెన్ ఏంటంటే హీరోతో చాలాసేపు మాట్లాడతారు అనమాట. హీరో బాగా నచ్చేస్తాడు తనకి, అందుకని చాలాసేపు మాట్లాడి సరే వెళ్ళని చెప్పేసి పంపించేస్తాడు. 2 గంటల తర్వాత మన కథలో హీరో ఏంటంటే తన సెల్లులోకి వస్తాడు. వచ్చిన తర్వాత మిగిలిన నలుగురికి ఏంటంటే భయం వేస్తుంది అనమాట, వీడు కొంప తీసి జైలు వార్డెన్తో జరిగింది మొత్తం చెప్తాడా అని చెప్పేసి. కాకపోతే హీరో ఏమంటాడంటే నేను ఎందుకు చెప్తాను, ఒకవేళ నేను ఈ విషయాన్ని చెప్తే అందులో నేను కూడా ఉంటాను కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయినా సరే వాళ్ళు ఏంటంటే నంబర్ అనమాట. అంతేకాకుండా హీరో కూడా జరిగింది చెప్తాడు, నేను జైలు నుంచి వెళ్ళిపోతున్నానంట, నా భార్య కేసు విత్డ్రా చేసుకుందంట అని చెప్పేసి అంటంతో వాళ్ళు ఏమంటారంటే ఈ చిన్న విషయాన్ని 2 గంటల సేపు మాట్లాడావా అని చెప్పేసి అడుగుతారు. దాంతో హీరోకి అర్థమైపోతుంది అనమాట, వీళ్ళందరూ నన్ను అనుమానిస్తున్నారు అని చెప్పేసి. అంతేకాకుండా హీరో కూడా వాళ్ళని డైరెక్ట్ గా అడిగేస్తాడు, ఇప్పుడు మీరు నన్ను అనుమానిస్తున్నారా అని చెప్పేసి. దాంతో అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారంటే సరే నిన్ను అనుమానించట్లేదు, నువ్వు రిలీజ్ అవబోతున్నావు కాబట్టి నువ్వు మాతో పాటు వస్తున్నావు లేదా అని చెప్పేసి అంటంతో మీతో పాటు నేను ఖచ్చితంగా వస్తున్నానని చెప్పేసి అంటాడు. దాంతో వాళ్ళు ఆశ్చర్యపోతారనమాట, కాదు నువ్వు రిలీజ్ అవుతావు కదా మళ్ళీ మాతో పాటు రావడం ఏంటని చెప్పేసి అంటంతో అలా కాదు, మీరు తప్పించుకున్న తర్వాత ఖచ్చితంగా పోలీసులు ఇక్కడికి వస్తారు,
వస్తారు. వచ్చిన తర్వాత నన్ను అడుగుతారు. అడిగిన తర్వాత మీరు తప్పించుకోవడానికి నేను హెల్ప్ చేసిన వాడిని అవుతాను, కానీ నాకేం సంబంధం లేదంటే పోలీసులు ఊరుకుంటారా? అందులోను ఎక్కడికి వెళ్ళారు, ఏ ఏరియాకి వెళ్తానన్నారు, ఏ టైంలో తప్పించుకున్నారని చెప్పేసి నన్ను రకరకాల క్వశ్చన్స్ వేస్తారు. నిజం చెప్పాలంటే మీరు తప్పించుకుంటే నాకు ఇంకా శిక్ష పెరుగుతుంది. అందులోను వాళ్ళు నన్ను బయటికి పంపించరు. సో నా భార్య కేసు విత్డ్రా చేసుకున్నా కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది. అందుకని నేను మీతో పాటు వచ్చేస్తున్నాను అంటున్నానని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా అవునా అని చెప్పేసి అంటారు. సరే సాయంత్రం తప్పించుకుందాం అందరం, అనవసరంగా నిన్ను అనుమానించామని చెప్పేసి వాళ్ళు హీరో కూడా సారీ చెప్తారు. దాంతో హీరో కూడా సర్లే పర్లేదని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత అందరూ ఏంటంటే వాళ్ళ బట్టలు చదువుకుంటారు, మొత్తం ప్రిపేర్ అవుతారు. సాయంత్రం అవుతుంది. అందులోని మెల్లగా కార్డ్బోర్డ్స్ తీస్తారు. అంతేకాకుండా జియో రావట్లేదు కదా, తాను ఏం చేస్తాడంటే ఆ డోర్ కున్న హోల్లో అద్దం పెట్టి చూస్తే తనకి ఫీజులు ఎగిరిపోతాయి అనమాట. ఎందుకంటే జైల్లో ఉన్న ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసరు ఆ డోర్ ముందు నుంచొని చూస్తూ ఉంటారు. దాంతో మనోడికి ఏం అర్థం కాదనమాట బయట ఏం జరుగుతుందని చెప్పేసి. లోపల ఉన్న వాళ్ళకి ఈ విషయం చెప్తాడు. అందులోని లోపల ఉన్న ఒక అతను వచ్చేసి మళ్ళీ చూస్తే నిజంగానే పోలీస్ ఆఫీసర్లు అందరూ బయట ఉంటారు. వాళ్ళందరికీ ఏంటంటే హీరో మీద డౌట్ వచ్చేస్తుంది అనమాట. హీరోకి అర్థమైపోతుంది ఖచ్చితంగా వీళ్ళు అనుమానించి నన్ను చంపేస్తారని చెప్పేసి భయం వేసి పెద్దగా కేక వేస్తాడు. దాంతో ఇంకేముంది, పోలీసులు డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తారు. 5గురిని పట్టుకొని బయటికి ఏడ్చుకొస్తారు. వచ్చిన తర్వాత 4గురికి మాత్రం బట్టలిప్పి వాళ్ళని అక్కడే నిలబెడతారు, ఒక్క హీరోని తప్ప. దాంతో అక్కడే ఉన్న రోలాండ్ ఏంటంటే హీరో వైపు చూసి నువ్వే కదా చేసిందని చెప్పేసి అంటాడు. అందులోనూ ఇప్పుడే కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. అదేంటంటే ఇంతకు ముందు జైలు వార్డెన్ దగ్గరికి హీరో వెళ్ళాడు కదా. బేసికల్ గా హీరో ఏంటంటే ఇక్కడ నుంచి తప్పించుకొని పోకుండా ఉన్నా సరే తనకే ప్రాబ్లం. ఎందుకంటే తప్పించుకొని బయటికి వెళ్తే ఖచ్చితంగా తను ఇంకో 2-3 రోజులు విడుదలైపోతున్నాడు కదా. సో తప్పించుకొని పోవాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పేసి ఇక్కడే ఉంటే మిగతా వాళ్ళు తప్పించుకుంటే మాత్రం ఖచ్చితంగా తనకి ప్రాబ్లం అవుతుంది. అందుకని హీరో ఏం చేశాడంటే వీళ్ళ 4గురి మీద కంప్లైంట్ ఇచ్చాడనమాట. సార్ వాళ్ళు ఎంత చెప్పినా వినట్లేదండి, వెళ్ళొద్దని చెప్పానండి, బయట చెప్తే మాత్రం చంపేస్తానని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారండి, అందుకనే సైలెంట్ గా ఉన్నానని చెప్పేసి అంటాడు. అందులోని జైలు వార్డెన్కి ఏంటి, హీరో అమాయకుడు చాలా మంచోడని చెప్పేసి ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది కదా, అందుకని హీరోని ఏమీ చేయకుండా హీరో చెప్పినట్లు ప్లాన్ వేశాడనమాట. అదేంటంటే సార్ నేను పెద్దగా అరుస్తానండి, అప్పుడు మీరు రండి అని చెప్పేసి అనడంతో అందరూ వచ్చి మెయిన్ డోర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు. హీరో నిజంగానే అరిచాడు. ఆ తర్వాత అందరూ లోపలికి వచ్చారు. అది జరిగింది. సో ఏది ఏమైనా సరే ఆ 4గురికి ఏంటంటే హీరో మీద వచ్చిన డౌటే నిజం అనమాట. హీరోనే పోలీసుల దగ్గర వీళ్ళని బుక్ చేశాడు. కానీ కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఇంకొకటి రివీల్ అవుతుంది. అదేంటంటే ఇప్పుడు జైలు వార్డెన్ హీరోని పిలిచి 2 గంటలు మాట్లాడాడు కదా, నీ భార్య కేసు విత్డ్రా చేసుకుంది, నువ్వు బయటికి వెళ్లే మార్గం ఉంది, కాకపోతే 1 వారం 2 వారాలు టైం పడుతుంది ప్రొసెసర్ కన్నాడు కదా. అదంతా పచ్చి అబద్ధం అనమాట. బేసికల్ గా వీళ్ళ 5గురు ఏంటంటే గూడుకోటాని లాగా మాట్లాడుకోవటం, అందులోనూ విచిత్రంగా బిహేవ్ చేయటం, ఇదంతా గమనించి ఏంటంటే ఆయన హీరోని పిలిచి నీ భార్య నీ కేసును విత్డ్రా చేసుకుంది, నువ్వు బయటపడే మార్గం ఉందని చెప్పేసి అంటే వీడెలా రియాక్ట్ అవుతాడని చెప్పేసి ఒక చిన్న రాయేశాడు. అందులోనూ లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకుందామని ఆ 4గురు గురించి నిజాలు బయట పెట్టాలని చెప్పేసి జైలు వార్డెనే మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ లో హీరో పడ్డాడు. ఇంకేముంది, ఆ 4గురు వేరే శైలిలోకి, మన కథలో హీరో ఇంకొక శైలిలోకి వెళ్తాడు. హీరో 15 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. నేను ముందుగానే చెప్పినట్లు చాలా మందికి ఏంటంటే క్లైమాక్స్ నచ్చకపోవచ్చు, బట్ కొంతమందికి నచ్చొచ్చు. ఏది ఏమైనా సరే చాలా మంది ఏమనుకుంటారంటే జైలు నుంచి తప్పించుకుంటే బాగుండేది కదా అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇక్కడ పోలీసులు గెలిచారు, అది సంగతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అందులోని ఈ సినిమా నిజంగా జరిగిన కథ కాబట్టి ఖచ్చితంగా మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకా ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.